వచ్చేటప్పుడు అండ్ స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే ఇది ఫార్మర్ మేళా అని. సో ఫార్మర్ మేళా అనుకునేసరికి ఓన్లీ ఫార్మర్స్ మాత్రమే యూజ్ అవుతుంది, మనకేం యూజ్ అవుతుంది అని అనుకున్నారు. సో ఇక్కడ టెర్రస్ గార్డెన్ సంబంధించి బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడికి వస్తుంది. సో ఒక్కసారి నేను అదే స్టాల్లో ఉన్నా, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఫార్మర్స్ కాబట్టి ఫార్మర్కి యూజ్ చేసే పెస్టిసైడ్స్ కావచ్చు, లేదంటే ఆ విత్తనాలు కావచ్చు, ఆ టెక్నిక్స్ కావచ్చు, ఇట్లాంటివి మాత్రమే ఉంటే మేము ఎందుకు పోవాలి అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా మీరు కూడా రావాలి, ఎవరైతే టెర్రస్ గార్డెన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, టెర్రస్ గార్డెన్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. అంతేనా మేడం? హాయ్ అండి, మీ పేరేంటి? వాణి అండి. వాణి గారు. సో ఏంటి మాకు ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ చెప్తారు? దీంట్లో ఇది మన కంపెనీ బోయినపల్లిలో ఉందండి. ఇది మనకు దీంట్లో మొత్తం 18 వెరైటీస్ ఉంటుంది. దీంట్లో మొత్తం 18 వెరైటీస్ అంటే అట్లా వస్తుంది. ఓకే, అన్ని జిప్ లాక్లో పెడతాం దీంట్లోని మనము. దీంట్లో 18 వెరైటీస్, దీంట్లో 11 వెరైటీస్ ఇట్లా వస్తుంది. ఏమి ఉంటాయి 11 వెరైటీస్ ఏంటి, 18 వెరైటీస్ ఏంటి? ఇప్పుడు ఇందులో ఆకుకూరలు అన్నీ ఉంటాయండి. ఆకుకూరలు, తోటకూరలు, మళ్ళీ మన చెట్టు చిక్కుడు, తీగ చిక్కుడు, సొర అన్నీ కలిపి మన దోస, బీర, క్యారెట్ అన్నీ కలిపి 18 వెరైటీస్ ఉంటాయి దీంట్లో. మన టెర్రస్ గార్డెన్ కి ఇవి బాగా పనికొస్తాయి. చిన్న చిన్న టెర్రస్ గార్డెన్ ఎవరైనా ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ లో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏది సజెస్ట్ చేస్తారు స్టార్టింగ్ మీరు? అంటే ఇప్పుడు బిగిన్ లో సపోజ్ నేనే ఉన్నా, ఏం అవగాహన లేదు, నేనేం పెట్టాలి చెప్పండి? ఆకుకూరలు పెట్టండి, పాలకూరలు, తోటకూరలు, ఇవన్నీ ఆకుకూరలు ఏమైనా పెడితే చాలా బాగా వస్తాయి. ఏ నెల నుంచి స్టార్ట్ చేయాలి నేను పెట్టడం? ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా వస్తాయి. ఇది ఏంటంటే మెయిన్ పర్పస్ యాక్చువల్గా మా కంపెనీ రైతులకు హాఫ్ కిలోలు, 1 kg, 100 grams, 50 grams సప్లై చేస్తాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే టెర్రస్ గార్డెన్లో చాలా మంది విలేజ్లలో న్యూట్రీ గార్డెన్ కిట్ అనేసి, అంటే ఆహారానికి సంబంధించి కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కలిపి ఒక కిట్లు తయారు చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ NGO ఆర్గనైజేషన్స్ కూడా, మనం అజయ్ ప్రేమ్జీ ఫౌండేషన్, తర్వాత టాటా ఫౌండేషన్ వాళ్ళకు కూడా మేము సప్లై చేస్తుంటాము. కాబట్టి వాళ్ళు చెప్పిన డిజైన్ ప్రకారం న్యూట్రీ గార్డెన్ కిట్ అని ఇది చిన్న ప్లేస్లలో, అంటే ఇది 2 సెంట్లకు ఉపయోగపడుతుంది. 11 రకాలు. దీంట్లో ఆకుకూరలు 3 రకాలు ఉంటాయి, తీగ జాతులు 3 ఉంటాయి. ఈ చెట్టుకి సంబంధించి బెండ, గోరు చిక్కుడు, చెట్టు చిక్కుడు ఉంటది. ఈ నారు పోసుకునేటి టమోటా ఉంటది, మునగ కూడా ఉంటది. అంటే అన్ని పోషక విలువలు ఉంటాయి దీంట్లో. ప్లేస్ ఎక్కువ ఉండి స్థలం ఎక్కువ ఇళ్లలో ఉండే వాళ్ళకి ఈ 18 రకాల కిట్ వేసుకోవచ్చు. ఇది సజెషన్ చేస్తాం. అంటే ప్లేస్ ఉండాలి. ఇది వచ్చేసి 5-6 సెంట్లకు సరిపోతుంది, ఇది వచ్చేసి 2 సెంట్లకు సరిపోతుంది. అందువల్ల ఆ విధంగా ఇది అన్ని ఉపయోగించుకోవచ్చు. అన్ని ఇప్పుడు సిటీలో కూడా టెర్రస్ గార్డెన్ ఎక్కువ అందరూ వేసుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే ఇవి వితౌట్ కెమికల్స్ కొట్టకుండా, ఇప్పుడు అందరూ మామూలుగా మనం మార్కెట్ లో బయట బెండలు ఉన్నాయి, బీరలు ఉన్నాయి, ఏ కూరగాయలైనా రోజు మార్చి రోజు కొడతారు. బెండకాయలు ఉన్నాయి అనుకోండి, 55 రోజులకి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు కోస్తే ఎల్లుండి మళ్ళీ పికింగ్ చేస్తారు. ఈ రోజు కోసిన వెంటనే ఇమీడియట్లీ సింథటిక్ పరైస్ కొడుతున్నారు. అదంతా మనం మొత్తం మనలేకే వెళ్ళిపోతుంది. సార్ అయితే ఇప్పుడు మీరు ఒక ముచ్చట చెప్పండి నాకు, ఇప్పుడు ఇవి కొన్నాం కదా, వీటికి మందులు కొట్టాల్సిన అవసరం లేదా? అవసరం కొట్టకుండా పండించుకోవాలనే కాన్సెప్ట్. అట్లా పండించుకోవడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ పురుగులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎదురుగా వాళ్ళు కషాయాలు అమ్ముతున్నారు చూడండి, అవి వేప కషాయం, అవి అలాంటి కొట్టి పురుగు మందులు కొట్టకుండా పండించుకునేదాని కాన్సెప్ట్. మరి ఇవి కాస్ట్ ఎంత? ఇది మేము 100 రూపీస్కి ఇస్తున్నామండి, 11 రకాలు. ఇది పెద్ద తీసుకోవాలనుకుంటే అది 200 రూపీస్, 18 రకాలు. సింగిల్ గా కూడా ఉన్నాయి, వేరువేరుగా సపరేట్ ఇవి ఉన్నాయి కదా 11-18 రకాలు. ఈ సింగిల్ కూడా ఇస్తాము. అంటే ఇది మేము రిటైల్ గా అమ్మము, ఇది హోల్సేల్ గా డీలర్లకు ఇస్తాము, వాళ్ళు అమ్ముతుంటారు. మేము వచ్చేసి ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువ ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు హోల్సేల్ వాళ్ళకి అక్కడ అమ్ముతా అంటున్నారు, ఇక్కడ ఎవరైనా ఉంటే ఇప్పుడు పబ్లిక్ అయితే ఇది సేల్ కౌంటర్ ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు, ఇక్కడ మాత్రమే తీసుకోవచ్చు, ఇక్కడనే కాదు తీసుకోవచ్చు. ఇక్కడే జనరల్ పబ్లిక్ అంటే సింగిల్ గా ఇవ్వము, ఎక్కువ మంది మేము NGO ఆర్గనైజేషన్ క్వాంటిటీ 200, 250, 50 కిట్స్ గానీ అట్లయితే మేము సప్లై. బయట ఇక్కడ వస్తే ఇండివిజువల్ ఒక్కొక్కటైనా ఇస్తాం. అదనమాట ఆఫర్ రేట్లు ఉంటాయి కొన్ని, కానీ ఆఫర్ రేట్లు కాదు, మెయిన్గా అంటే క్వాలిటీ ఆఫ్ సీడ్ అనేది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఇవి బయట మళ్ళీ మనం కొనుక్కుంటున్నామంటే అమ్మరేట్ బల్క్గానే అమ్ముతారు హోల్సేల్గా, ఎందుకంటే దే డీల్స్ విత్ హోల్సేలర్ అనమాట. సో ఇట్లా ఎవరైనా పబ్లిక్ టెర్రస్ గార్డెన్స్ కోసం కావాలి అనుకునే వాళ్ళ కోసం డిస్ప్లే కేవలం ఈ 3 days మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో రేట్లు కూడా చెప్పారు కదా, 100 రూపీస్, పెద్దది ఎంత సార్? 100, 200. ఇక అట్లా మాకు వద్దు, మొత్తం ఏదైనా సింగిల్ ఐటమ్ కావాలి అనుకునే వాళ్ళ కోసం కూడా ఇగో, సో సింగిల్ సీడ్స్ కూడా
ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఏమేమి ఉన్నాయని నేను చెప్పలేను, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇందాక 18 వెరైటీస్ ఒకటి అండ్ మిగతా చిన్న ప్యాక్ ఒకటి కనిపించిందా, సో ఆ సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సీడ్లు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. సో ఇది టెర్రస్ గార్డెన్ వాళ్ళకి యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం చేశా. అండ్ ఇగో ఇక్కడ డిస్ప్లేలో కూడా కనిపిస్తున్నాయి చూడు మనకి ఏమేమి ఉన్నాయంటే పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతి, వంగ, బెండకాయ, చెట్టు చిక్కుడు, గోరు చిక్కుడు, బీర, సోర, ఇగో ఇట్లా అన్ని. బీట్రూట్, క్యారెట్ కూడా ఉంది చూసారా, ఇగో బీట్రూట్, క్యారెట్. అండ్ మెయిన్గా ఎక్కువ మంది ఏంటంటే క్యారెట్ కట్ చేసి ఇట్లా నీళ్ళలో పెట్టి వేర్లు వస్తున్నాయి పిల్లలు చూపించి మస్తు మురిచిపోతారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఇగో క్యారెట్ తీసుకోవచ్చు. ఇగో క్యారెట్ అండ్ బీట్రూట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అండ్ ముల్లంగికి సంబంధించి, మునగ, దోసకు సంబంధించి, తోటకూర, టమాటా సంబంధించి కూడా ఉన్నాయి అనమాట. సో ఇవి టెర్రస్ గార్డెన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. అండ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి ఎప్పుడు ఏది పెట్టాలి అనేది. సో అండ్ వాటి రేట్స్ అండ్ వెరైటీస్ అయితే చెప్పేసిన. ఇదనమాట ముచ్చట. సో ఇంకొక స్టాల్కి వెళ్తా అండ్ కొంతమంది ఇన్ జనరల్గా మేళకు వచ్చే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. నిజంగా ఇది యూస్ఫుల్ అవుతుందా, యూస్ఫుల్ అయితే ఏ స్టాల్స్ యూస్ఫుల్ అవుతాయి అని. అండ్ ఇంకొకటి ముచ్చట ఏంటంటే చాలామందికి బుక్స్ చదివే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళ కోసం కొన్ని స్టాల్స్ ప్రత్యేకంగా మొక్కల కోసం, చెట్ల కోసం, వ్యవసాయం కోసం కూడా ఏర్పాటు చేసినవి ఉంటాయి. సో ఇందాక టెర్రస్ గార్డెన్లో సీడ్ల గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఏదైనా పురుగు గిట్లా వస్తే దాన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే పంట పొలాల్లో డీల్ చేసే పద్ధతి వేరు ఉంటుంది అండ్ ఇంట్లో టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళ పద్ధతి వేరు ఉంటుంది. సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని ఈ స్టాల్కి వచ్చిన. అన్న నమస్తే. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను జమ్మికుంట నుంచి వచ్చాను. నా పేరు అశోక్. ఓకే. నేను ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ లోపల క్లస్టర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను 2 మండలాలకి. ఎందుకంటే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్స్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్ వాడడం వల్ల భూమి ఖరాబ్ అవుతుంది. అలాంటి పంటలు తినడం వల్ల మనకు కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. కాబట్టి అది కాకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన చేసి దాని మీకు వెళ్ళి మేము అవేర్నెస్లు ఇవ్వడము, కషాయాలు తయారు చేయించడము, ఇదంతా కూడా జరుగుతుంది. ఈ 2 మండలాలలో ఒక 3000 మందితోటి మేము ఒక 3000 ఎకరాలలో చేయించే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం ఏది కూడా ప్రకృతి అంటే న్యాచురల్ రిసోర్స్ని తీసుకొని మాత్రమే కషాయాలు చేయించడం జరుగుతుంది. ప్రకృతి పరంగా వచ్చేటువంటివి అయితే ఏవైతున్నాయో ఆవు మూత్రము, ఆవు పేడ, ఆకుల కషాయాలతోటి మాత్రమే ఈ మొత్తం మన అవసరం ఉన్నటువంటి అగ్రికల్చర్ మొత్తం యూనిట్ సంబంధించి ఫర్టిలైజర్ కావచ్చు, పెస్టిసైడ్ కావచ్చు, పెస్ట్ మేనేజ్మెంట్ కానీ మొత్తం మన సాయిల్లో మొత్తం జీవం కూడా ఎక్కువ అవడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటివి మనం ముందుకు తీసుకెళ్తే వేరే రైతులు కూడా ముందుకు వస్తారని చెప్పేసి మేము అవేర్నెస్ చేయడం కోసం ఇక్కడ స్టాల్స్ పెట్టాము. ఎవరైనా టెర్రస్ గార్డెన్ కోసం వస్తే చాలా మంది కూడా అడుగుతున్నారు కూడా. వాళ్ళకి కూడా మేము ఇవి అవసరమైతే తయారు చేసి ఒక యూనిట్స్ గా సేలింగ్ కూడా ఒక పాయింట్ పెట్టే ఆలోచన అయితే చేస్తున్నాం. అవసరమైతే కనుక టెర్రస్ గార్డెన్ కు కూడా ఇది మంచి ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. సో ఇదన్నమాట టెర్రస్ గార్డెన్ కి ఏమేమి వాడొచ్చు ఇందులో. టెర్రస్ గార్డెన్ కి ఇందులో మనం ఏది వాడినను కూడా ఆవు మూత్రము, ఆవు పేడ, ఆ తర్వాత ఒక చిల్లీ పౌడర్ ఉంటుంది, అందులో బెల్లం ఉంటుంది, జస్ట్ పుట్టమన్న సాయలు. దాని తర్వాత ఏంటంటే ఆకులు మాత్రమే, వేపాకు కావచ్చు, నీమ్ ఆకు కావచ్చు, జామాకు కావచ్చు, కాన్గా కావచ్చు, మనకు చుట్టుపక్కల దొరికేటువంటి చెట్లకు సంబంధించిన ఆకులతోటి తయారు చేయడం. ఖర్చు తక్కువ, ఆరోగ్యానికి మంచిది, సాయలు బాగా అవుతుంది, మనం బాగుతామని. అందుకని చాలా మంది టెర్రస్ గార్డెన్స్ వాళ్ళే పండించుకొని తింటున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళకి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ దాంతో పాటు సేల్ కూడా చేస్తారు. వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది? కాస్ట్ అనేది మేమేం ప్రిపేర్ చేయలేదు. ఓకే. లంసమ్ గా తయారు చేయడం కోసం ఆయన ఖర్చు కాకుండా తయారు చేస్తున్నాం. దగ్గర ఏమన్నా ఉంటే దాంతో. కాకపోతే ఎక్కువ మంది కూడా ఇది అడుగుతున్నారు కాబట్టి మా వల్ల చేయడం అవ్వడం కాదు, కాకపోతే మాకు అది ఇష్టం చెప్తారు. వాళ్ళకి ఇవ్వడం కోసం కూడా ఏమన్నా ప్రిపరేషన్ చేసే ఆలోచన చేస్తున్నావా, తర్వాత దాని ప్రైస్ సెట్ అవుతుంది. ఇప్పుడేం కాలేదు. సూపర్. చూసారా, మనకి అవేర్నెస్ కోసం వీళ్ళు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో వచ్చి స్టాల్ పెట్టారు. మనం ఈయనే ఉంటాం కానీ రావడానికి ఎందుకులే పోదాం, రైతులకే కదా అని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఇట్లాంటి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి మోర్ వైడ్ నాలెడ్జ్ వస్తుంది. ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనం డీల్ చేయడంతో పాటు ఇట్లా న్యాచురల్గా డీల్ చేయడం వల్ల కూడా మీకు అరకని ఇంకా నేను కొత్తగా చెప్పేది ఏముంది, ఇంకా మనం తినే కూరగాయలు, పండ్లు, బియ్యాలు ఇవి ఎంతవరకు పెస్టిసైడ్స్ మన భోజనకు పోతున్నాయి, దానివల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయి మీ అందరికీ ఎక్క. ఇంకొంతమంది ఆల్రెడీ ఫేస్ చేసే వాళ్ళు ఇప్పటికే ఆర్గానిక్ వైపు కూడా వెళ్తున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళ కోసమని స్పెషల్గా నేను ఈ స్టాల్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అండ్ ఒక్కసారి మీరు స్టాల్ వైపు విజువల్స్ చూస్తే కూడా ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని ఫ్లెక్సెస్ ఉన్నాయి. అండ్ చూడు మ్యాక్సిమం ఏవేవి ఇంగ్రీడియంట్స్ అందులో వాడుతున్నారు అని దానికి సంబంధించిన విత్ ఫొటోస్తో వాళ్ళు దీన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని మనని చెప్తారు కూడా అండ్ మనని అవేర్ చేస్తారు, ఏది ఎంత మోతాదులో వేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు అనే ప్రొసీజర్ కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇది ప్రత్యేకంగా టెర్రస్ గార్డెన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అని చేసిన స్పెషల్ వీడియో.